సో ఇక్కడ హగ్ టెడ్డీ వచ్చింది. నాది కూడా Super. Thank you. Nice. I'm a man on a mission with ambition as I hit the beat. Standing to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మాది లాస్ట్ డే ఆల్మటీలో. సో ఫైనల్గా మేము ఇప్పటివరకు అర్బన్ స్ట్రీట్కి వచ్చాము, కానీ నైట్ లైఫ్ కోసం నైటే వచ్చాము. కాకపోతే కొన్ని రోజులు చలి వలన ఎవరు రాలేకపోయారు, కొన్ని రోజులు వచ్చారు కొందరు. అవన్నీ వీడియోస్ కంపైల్ చేసి మీకు పెడతాను, అర్బన్ స్ట్రీట్ ఎలా ఉందని చెప్పేసి. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మేము కొంచెం లైట్ ఉన్నప్పుడు వచ్చామన్నమాట, కొంచెం ఈవినింగ్ టైంలో వచ్చాము 6:30 కల్లా. సో బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్. ఇంకా ఏం రచ్చ స్టార్ట్ కాలేదు. జనరల్గా రచ్చ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మ్యూజిక్ వేసేసి వాళ్ళు ఓన్గా గిటార్తో పాటలు పాడతారనమాట. దాని చుట్టూ ఒక 100 మంది నిల్చొని అబ్బాయిలు అందరూ కలిసేసి వాళ్ళ కోరస్ పాడతారనమాట. సో అది బాగా ఉండే. మేము ఒక 2 టైమ్స్ క్యాప్చర్ చేశాము, అవన్నీ వీడియోస్లో మీకు పెడతాము. సో ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చామన్నమాట అర్బన్ స్ట్రీట్కి. సో ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందో మీకు అర్బన్ స్ట్రీట్ చూపిస్తాము. చూడండి గ్లింప్సెస్, ఒకసారి గ్లింప్సెస్ ఇస్తాను మీకు అంతే. సో ఇదండి ఈవినింగ్ టైంలో అర్బన్ స్ట్రీట్. ఇక్కడ నుంచి ఇంకా ముంగటి వరకు ఆడ వరకు ఉంటుంది. మనం ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం అంతే, దాని తర్వాత ముంగటి వరకు ఉంటుంది. సో ఇది జిప్పోనా, ఇదేనా జిప్పో? ఇది ఐఫోన్ మార్కెట్ అనమాట, పెద్ద ఐఫోన్ మార్కెట్. ఇక్కడ ఫస్ట్ కింది ఫ్లోర్లోనేమో ఫస్ట్ న్యూ మొబైల్స్ ఉంటాయి ఐఫోన్ని, పైన ఫ్లోర్లోనేమో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం అక్కడ మీకు చూపిస్తాం ఇప్పుడు. మొత్తం ముంగట పరుచుకొని కూర్చుంటారు అన్నమాట అన్ని ఐఫోన్స్ అన్నిటిని కూడా. అలా ఉంటుంది అక్కడ. చూడండి సూపర్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ ఇప్పుడు. సో ఇది మంగళ డోనర్. ఇక్కడ డోనట్స్ బాగా ఫేమస్ అండి. డోనట్స్ అంటే బ్రెడ్తో సంబంధించిన సమ్ ఫుడ్ అది. సో అది చాలా ఫేమస్. చాలామంది మన ఇండియన్స్ కూడా ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వెజ్ కావన్నా అంటే అవును నేను వెజిటేరియన్ అంటే డోనట్స్ తినండి అని చెప్పి మనకి సజెషన్ ఇస్తారన్నమాట. సో డోనట్స్లో చాలా మటుకు ఈ బర్గర్ టైప్ మెటీరియల్ వేసి వాళ్ళు తయారు చేస్తారన్నమాట. సో డోనట్స్ చాలా ఫేమస్ ఇక్కడ. జనరల్గా మనం ఇండియాలో బర్గర్స్, పిజ్జా అవి ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. కాకపోతే వెజిటేరియన్గా మాత్రం వాళ్ళు డోనట్స్ తింటావా అని అడుగుతారు అన్నమాట. ఇక నాన్ వెజ్కి అయితే మీకు డోకా లేదు. ఎటు వెళ్ళినా కానీ మీకు నాన్ వెజ్ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా మీకు డోకా లేదు నాన్ వెజ్కి. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా కానీ. సో ఇక్కడ చూడండి, అక్కడ రెడ్ లైట్ పడ్డది. ఇక్కడ వీళ్ళు ఆగాల. ఒక్కసారి 35 సెకండ్స్ ఉంది కదా, 34 సెకండ్స్. అది తగ్గిన తర్వాత గ్రీన్ లైట్ పడంగా అందరం వెళ్ళిపోవాలన్నమాట ఆటోమేటికల్లీ. ఈ కార్స్ అన్నీ ఆగిపోతాయి అక్కడ. కార్ స్టార్ట్ ఆగిపోతుంది అక్కడిగా. సో గ్రీన్ లైట్ పడ్డది, మళ్ళీ 24 సెకండ్స్ వచ్చింది మనకు. సో మనం వెళ్తామన్నమాట. సో ఇదంతా కూడా అర్బన్ స్ట్రీటే కంప్లీట్లీ. ఇది మొత్తం అర్బన్ స్ట్రీటే. సో జనరల్గా ఈవినింగ్ టైంలో నైట్ వరకు కూడా ఇక్కడ చాలా హల్చల్ ఉంటుంది. అంటే సమ్ సెలెక్టెడ్ డేట్స్లో అన్నమాట. ఇక సమ్మర్లో అయితే డైలీ ఉంటుందంట ఆల్మోస్ట్. అందరు కలిసి ఇక్కడ కూర్చోవడం, కపుల్స్ అయినా కానీ యూత్ అయినా కానీ కూర్చొని మాట్లాడుకోవడము. ఇండియన్స్ కూడా చాలామంది వచ్చేసి స్టూడెంట్స్ ఇక్కడ గద్దెల పైన కూర్చొని మాట్లాడుకుంటారన్నమాట పిచ్చాపాటి. సో అలా జరుగుతుంది ఇక్కడ. కాకపోతే ఇప్పుడు స్నో బాగా పడుతుంది, చలిగా ఉంది కాబట్టి అందరు అవాయిడ్ చేస్తున్నాము. కానీ జనరల్గా మాత్రం సమ్మర్లో చాలామంది ఇక్కడ గ్యాదర్ అవుతారంట. సో అర్బన్ స్ట్రీట్లో అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయండి. ఒక దిక్కు కాఫీ షాప్స్ ఉంటాయి, ఒక దిక్కు రెస్టారెంట్స్ ఉంటాయి, ఒక దిక్కేమో బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ షర్ట్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. స్టార్ బక్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మీకు బ్రాండెడ్ సంబంధించింది ఏదైనా కావాలన్నా, ఎంటర్టైన్మెంట్ ఏదైనా కావాలన్నా కానీ మీకు అర్బన్ స్ట్రీట్ బెటర్.
ఇక్కడ హగ్ ఒక టెడ్డీ వచ్చింది. నాలుగు ఫోటో తీసిన నాలుగు సూపర్, థ్యాంక్ యూ. నైస్. అసలు మెయిన్ అర్బన్ స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ అర్బన్ స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. డిగిర్మెన్ తర్వాత చేస్తారు, మ్యూజిక్ ప్లే చేస్తారు అనమాట. చూడాలా ఈరోజు చేస్తారో లేదో, ఇక్కడ కొంచెం టెంపరేచర్ కొంచెం తగ్గింది, కొంచెం వామ్గా ఉందన్నమాట. చూడాలా. కాకపోతే ఇక్కడ అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కొద్ది టైం వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది వీళ్ళ ప్రోగ్రామ్ ఏమైనా ఉందని చెప్పేసి. అందరు యూత్ వచ్చేసి పాటలు పాడుకుంటూ మంచిగా ఒక చిల్ అవుట్ అవుతారు అన్నమాట ఇక్కడ. సో మేము ఈ ఎల్సి వాకికీలో కనీసం ఒక 40,000 టెంగే వరకు షాపింగ్ చేసాం దీంట్లో. అవును ఉదయ్, దీంట్లోనే కదా షాపింగ్ చేసింది మనం. 50% ఆఫ్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ సైడ్ కాఫీ షాప్స్ ఉంటాయి, బార్స్ ఉంటాయి. సో ఇది మళ్ళా ఇదొక మార్కెట్, ఐఫోన్ మార్కెట్. ఇదొక ఐఫోన్ మార్కెట్. ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ కూడా ఉంది ఇందులో. మ్యాగ్నమ్ కూడా ఉంది షోరూమ్. మల్టీప్లెక్స్ మ్యాగ్నమ్ సూపర్ మార్కెట్, లుమేరియా లుమేరియా సినిమా. ఓ హాయ్. లుమేరియా సినిమా అందుకోండి. లుమేరియా సినిమా నాకు తెలిసి ఇది కొంచెం ఇప్పుడు ఉదయ్ ఏ మూవీకి వెళ్తున్నావు? కజక్ మూవీ. కజక్ మూవీకి వెళ్దామా? సో ఇక్కడ అన్ని కజక్ మూవీస్ ఉన్నాయి. ఈ కజక్, జెధుడా, ఏంటి అసలు నేమ్స్ అర్థం కావట్లేదు ఇది కూడా. ఓకే, ఇక్కడ AA3 అన్ని కజక్ మూవీస్. ఇక్కడ ఓకే. సో కోలాహలంగా ఉందా మొత్తం? హాయ్ 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 హాయ్. సో వాళ్ళకి వీడియో తీస్తుంటే కొంచెం ఏదో యూట్యూబర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా హాయ్ హాయ్ అంటున్నారు. మనకు అసలు పలకడం కూడా రావట్లేదు దాన్ని. అది కూడా చూడండి, అది కథక్ భాషలో ఉంది. సో ఇది కూడా కాక్యాపా ఏంటో. జో కామెడీ షో ఉంది. ఈయన ఎవరో సేమ్ ఉదయ్ లాగానే ఉన్నాడు, కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాడు. సిట్టింగ్ అరేంజ్మెంట్స్. సో అక్కడ అన్ని సేమ్ మన హైదరాబాద్ లానే ఉందిగా, మ్యాక్సిమం అలాగే ఉంది. బహాండి, ఇదేంటి బహాండి అంటే మన హిందీలో వస్తుంది అనుకుంటా. బహాండి మనం చూసిన అక్కడ. కాఫీ షాప్. సో ఇది అర్బన్ స్ట్రీట్. ఇక్కడ కొంచెం మెయిన్ ఏరియా ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఒక రౌండ్ అబౌట్ వేసేసి చాలా చాలా నైస్ ఎన్విరాన్మెంట్, చిల్లింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ. స్టార్ బక్స్ హోటల్ మేము మార్నింగ్ ఇక్కడనే తాగాము కాఫీ. సో చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తుంటే. సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయండి, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. చాలా పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రాండెడ్. బ్రాండీ అంటే మేము ఇండియన్ నేమ్ అనుకున్నాము, కానీ కాదు, అదేమో ఈటరీ ఉంది, సమ్ ఈటరీ ప్లేస్. సో షఫ్రాన్ ఇవన్నీ కూడా ఈటరీ ప్లేస్ అనమాట, కాస్మోట్ ఇవన్నీ కూడా. సో అక్కడ ముంగడ కూడా చూడండి, అక్కడ ఎల్ఈడి స్క్రీన్ వెలుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ఎంత్రాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట మనకి ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ. సో ఈ టైంలో మంచి ఒక మ్యూజిక్ వేసేసి సిట్టింగ్ వేసేసేస్తే సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో ముంగడికి వెళ్ళినా మేము ముంగడికి అక్కడ వెళ్తే కూడా చాలామంది వచ్చేసి అక్కడ గ్యాదర్ అయ్యారన్నమాట. అట్ సేమ్ టైం చాలా నార్త్ కొరియన్, సౌత్ కొరియన్ ఫుడ్స్ హోటల్స్ కూడా అక్కడ దొరికాయి, మాకు కనిపించాయి చాలా. కాకపోతే మేము వెళ్ళి తినలేకపోయాము, ఎందుకంటే అవన్నీ కూడా డిఫరెంట్. బీఫ్ ఎక్కువ ఉందన్నమాట అందులో, బీఫ్ ఎక్కువ ఉండడం వల్ల మేము తినలేకపోయాము.
ఇది మెయిన్ అర్బా స్ట్రీట్ ఈ వరకు అనమాట. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వరకు అర్బా స్ట్రీట్ ఉంటుంది. ఈరోజు కొంచెం టెంపరేచర్ తక్కువ ఉందని చెప్పాను కదా, అందుకోసమే కొంచెం పీపుల్ కనిపిస్తున్నారు. అయితే నిన్న మొన్న అయితే ఆ టెంపరేచర్ -15 -14 పోయినప్పుడు అయితే అసలు ఎవరు రాలేదు ఇక్కడికి బయటకి. ఈరోజు -4 ఉంది. కాకపోతే వీకెండ్ ఉంటే మాత్రం హల్చల్ ఉండేది. వీకెండ్ కాదు, ఈరోజు థర్స్డే కాబట్టి, వెనస్డే కాబట్టి ఎక్కువ మంది రాలేకపోయారు. సో ఇది ఇంకా అక్కడ వరకు ఉంటుంది అర్బా స్ట్రీట్. వెళ్దాం ఆడ వరకు, ఆడ వరకు కూడా ఉంది. మేము వెళ్ళలేదు, ఇక్కడికి లాస్ట్ టైం మేము. చూడండి అట్లా వెళ్తే కూడా కొన్ని బ్రాండెడ్ షాప్స్ కనిపిస్తాయి మనకు అక్కడ, ప్లస్ ఈటరీస్ కనిపిస్తాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, ఆల్ కంట్రీస్ రెస్టారెంట్స్ అక్కడ. ఒకటి ఏదంటే వీళ్ళు ఆఫర్ పెడతారు 40 to 50% అన్నప్పుడు, అప్పుడు మనం దాన్ని క్యాచ్ చేసుకోవాలా. ఎందుకంటే 20,000 ట్యాంగే ఉన్న దాన్ని వాళ్ళు 9,000 ట్యాంగేకి 8,000 ట్యాంగేకి అమ్ముతారు అనమాట. ఆ టైంలో మనం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. సో అర్బా స్ట్రీట్ అంటే కొందరు ఏమంటారు అంటే ఆల్మైటీకి కజకిస్తాన్కి ఒక వాకింగ్ స్ట్రీట్ లాంటి అనమాట. ఎలాగైతే బ్యాంకాక్లో వేరే కొన్ని కంట్రీస్లో వాకింగ్ స్ట్రీట్స్ ఉంటాయో ఎంజాయ్మెంట్ పర్పస్, అంత లెవెల్లో లేవు. కానీ ఇది కూడా ఒక వాకింగ్ స్ట్రీట్ లాంటి అనమాట. ఎందుకంటే ఒక స్ట్రీట్ ఉంటుంది, దాంట్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మ్యూజిక్ వాయించడము, డీజేలు పెట్టడం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వాకింగ్ స్ట్రీట్ ఆఫ్ ఆల్మైటీ అంటారు అనమాట. కాకపోతే బ్యాంకాక్ దాంట్లో సగంలో సగం కూడా ఉండదు. కాకపోతే ఉన్న దాంట్లో ఏదైనా నయం ఉంది ఆల్మైటీలు అంటే ఇదే స్ట్రీట్ అనమాట, అర్బా స్ట్రీట్. ARBAT స్ట్రీట్, అర్బా స్ట్రీట్. సో అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకు పోలీసులు ఎక్కువ కనిపించారండి. మన ఇండియాలాగా తెలంగాణలాగా ప్రతి స్ట్రీట్కి ఒక పోలీసు లేకపోతే ట్రాఫిక్ పోలీసు ఎవరు ఉండరు అన్నమాట. ఇక 90% సీసీ కెమెరాలతోనే రోడ్ల మీద ఏమన్నా వయలేషన్స్ జరిగితే ఇమీడియట్లీ వెహికల్స్ వచ్చేస్తాయంట. సీసీ కెమెరా సర్వేలెన్స్ స్ట్రిక్ట్గా ఉంటుందంట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ అంటారు కొంచెం రిస్కీ, ఎప్పుడన్నా ఒకసారి ఇండివిజువల్కి వెళ్తే కొందరి వల్ల రిస్కీ అంటారు. కానీ 90% మాత్రం ఏం రిస్కీ ఉండదు, ఒక 10% మాత్రం ఉంటుంది. కొందరు ఉంటారు, ప్రతి దేశంలో ఉన్నట్టు ఈ దేశంలో కూడా కొందరు ఉంటారన్నమాట చెడ్డవాళ్ళు, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ చూడండి ఎల్ఈడి స్క్రీన్స్, పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ ఇక్కడ విత్ యాడ్స్ అనమాట. జిల్లెట్ యాడ్ వస్తుంది చూడండి మీరు. ఇందులో ఆల్మోస్ట్ మన ఒక థియేటర్ అంత ఉంది స్క్రీన్ అది కదా. వితౌట్ సౌండ్ సూపర్ క్లారిటీ ఉంది ఇక్కడ. ఇక్కడ కనిపించండి పోలీసీ అని ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి. సో ఇదన్నమాట అర్బా స్ట్రీట్. ఈరోజు ఎప్పుడుందో మనకు తెలియదు, ఉందో లేదో మనకు తెలియదు. కాకపోతే జనరల్ ఇక్కడ వచ్చి గ్యాదర్ అయ్యి మంచి పాటలు పాడతారు అన్నమాట గిటార్తో. ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఓన్లీ గిటార్, 2-3 కూర్చొని మైక్తో పాడతారు. సూపర్ అనిపించింది. మేము 2 సార్లు విన్నాము వచ్చిన కొత్తలో. సో ఇదండి అర్బా స్ట్రీట్ ఎలా ఉంటుంది. చాలామంది మీకు చెప్తారు ఆల్మటీ వెళ్తే కజకిస్తాన్ అయితే అర్బా స్ట్రీట్ వెళ్ళండి అని మీకు చెప్తారు అనమాట. సో ఇది ఒక బ్రీఫ్ ప్రివ్యూ అయింది, మొత్తం కంప్లీట్ వ్యూ ఆఫ్ అర్బా స్ట్రీట్ కంప్లీట్గా ఇక్కడ దాకా అర్థంకా. కాకపోతే మీరు సమ్మర్లో వస్తే మాత్రం చాలా చిల్ చేయొచ్చు. మీకు చెప్పాను కదా పాటలు పాడడం అని చాలా ఉంటాయి. లేకపోతే లెస్ చలి ఉన్న రోజు వెళ్తే కూడా, వామర్ డేస్లో వెళ్తే కూడా మీకు చాలా చిల్ అవ్వచ్చు ఇక్కడ. కాకపోతే మేము కొంచెం వింటర్ సీజన్లో వచ్చాం కాబట్టి మేము ఒక 2 times మాత్రమే చూడగలిగాము ఇక్కడ. సో కాబట్టి డెఫినెట్ మస్ట్ వాచ్ ప్లేస్ ఇన్ ఆల్మటీ అర్బా స్ట్రీట్. సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అండ్ భయ్యలు, జిందగీ చాలా చిన్నది, దునియా చాలా పెద్దది. ఎక్స్ప్లోర్ చేయండి, లైఫ్ చాలా చిన్నది. ఉన్న రోజులు ఫుల్ ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఓకే, థ్యాంక్ యూ.